హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చాయ్ అమ్ముతూ, సమోసాలు అమ్ముతూ కోట్లు ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇదొక స్టార్టప్ స్టోరీ అండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పొగలు కక్కే టీ, కరకరలాడే పకోడీ, నోరూరించే సమోసా తింటే ఎంత బాగుంటుందో కదూ! కేవలం వర్షం పడినప్పుడే కాకుండా సాయంత్రం వేళ వీటిని కోరుకునేవారు చాలామంది ఉంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నోరూరించే సమోసా తింటే ఎంత బాగుంటుందో కదూ! తానేకి చెందిన శిఖర్‌కు సమోసాలంటే చాలా ఇష్టం. హైదరాబాద్‌లో మాస్టర్స్ చేసేటప్పుడు సమోసా కోసం ఒక హోటల్‌కెళ్ళాడు. అక్కడ అపరిశుభ్ర వాతావరణం చూసి వెనక్కి తిరిగాడు. అదే సమయంలో ఓ చిన్నారి సమోసాలు కావాలని ఏడ్చి తండ్రి చేత బలవంతంగా కొనిపించుకుంది. ఆ సంఘటన చూశాక పరిశుభ్రమైన వాతావరణంలో సమోసాలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. చదువు పూర్తి కాగానే ఒక సంస్థలో సైంటిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలానికి స్నేహితురాల్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మంచి జీతం, చక్కని జీవితం. అయినా శిఖర్‌కు ఏదో అసంతృప్తి. దాంతో ఉద్యోగం మానేసి భార్య నిధితో కలిసి సమోసాల వ్యాపారానికి శ్రీకారం చుట్టి, అందరికీ అందుబాటులో ఉండే ఆలు, ఉల్లిపాయ సమోసాలు కాకుండా వెరైటీ రుచులను అందించాలని బటర్ చికెన్, కడాయి పన్నీర్, మష్రూమ్ వంటి వాటిని స్టఫింగ్‌గా వాడుతూ సమోసా సింగ్ అనే పేరిట స్టార్టప్‌ని పెట్టారు. మొదట్లో బెంగుళూరు నగర వీధుల్లో తోపుడు బండిపైన, రద్దీ ఏరియాల్లో కియాస్కులు పెట్టి సమోసాల్ని అమ్మి పబ్లిసిటీ చేసిన శిఖర్ దంపతులు తరువాత ఔట్‌లెట్‌లను ప్రారంభించారు. అక్కడ 50కి పైగా వెరైటీ సమోసాలను అందిస్తూ హోమ్ డెలివరీ చేస్తూ 7 ఏళ్ల బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణే, హైదరాబాద్‌లో దాదాపు 50 ఔట్‌లెట్‌లను తెరిచారు. మొదట్లో బ్యాంక్ లోన్ దొరక్క ఇంటిని అమ్మేసి పెట్టుబడి పెట్టిన శిఖర్ ఎన్నో ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొని రోజుకి 12,00,000 టర్నోవర్‌ని అందుకునే స్థాయికి వచ్చాడు. ఇదండి సమోసా సింగ్ యొక్క స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.